Hello all, welcome to Prerana, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. సో ఈ రోజు మనం ఇండియన్ పాలిటీని కంటిన్యూ చేయబోతున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ ని చూడన్న వాళ్ళు ముందు ప్రీవియస్ క్లాసెస్ ని చూసి దెన్ స్టార్ట్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా? సో దేర్ విల్ బి అ కంటిన్యూటీ. సో ఇది చూసిన తర్వాత కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దీస్ MCQs ఆర్ ఓన్లీ ఫర్ ద ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను. సో టోటల్ ఆఫ్ 12 క్వశ్చన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ వీడియోలో. 10 క్వశ్చన్స్ ఏమో మనం క్లాస్ రూమ్ లో సాల్వ్ చేస్తాము, 2 క్వశ్చన్స్ ఏమో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత మీకు 2 or 3 సెకండ్స్ టైం ఇస్తాను. అక్కడ మీరు ఆన్సర్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఆ టైం సరిపోకపోతే పాజ్ చేసుకొని కూడా ఆలోచించవచ్చు. దెన్ గెట్ బ్యాక్ టు ద క్లాస్ అండ్ యూ నీడ్ టు లిసన్ టు మై ఎక్స్ప్లెనేషన్. అలా మీకు 10 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి అని చెప్పేసి, ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతే అన్ని పాయింట్స్ ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసి కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాల్వ్ చేసి వాటి యొక్క ఆప్షన్స్ మీకు ఏమొచ్చాయి అనేది కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ప్రాసెస్ విల్ హెల్ప్ యూ ఇన్ అకౌంటబిలిటీ అనమాట, ఇన్ బీయింగ్ అకౌంటబుల్. ఓకే, అండ్ ఆల్సో మన క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ యుల్ గెట్ యాక్సెస్ టు ద PDF in the Telegram channel. ఓకే, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు PDF అనేది ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ ఫైనల్ 2 ఆన్సర్స్ యొక్క సొల్యూషన్ కూడా అక్కడ మీకు దొరుకుతుంది అనమాట. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. బట్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే మేక్ షూర్ దట్ యు లైక్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యు ఆర్ ద new one who is watching this particular channel, and also give your valuable feedback through the comment box. Okay, so let's start the video now. So let us start with the first question. Already చెప్పాను కదా, ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత I'll ask you to pause the video, or else మీరు 1 or 2 seconds నేను ఏదైతే ఇస్తానో అక్కడ కూడా మీరు థింక్ చేయొచ్చు based on the difficulty of the question. Okay, so let's start. Which one of the following shows the unique authority of the Rajya Sabha in the Indian parliamentary system? So Indian parliamentary system lo which one of these shows the unique authority of the Rajya Sabha? It can introduce money bills, it can initiate impeachment of the president, it can suggest amendments to the money bills, and it can create new all India services. So which one of these options are correct with respect to Rajya Sabha? So pause cheskoni try cheyandi. So I hope you people have tried it. The right answer is option D. Okay, so under article 312, so article number 312 ప్రకారం ఏమవుతుందంటే Rajya Sabha will have an exclusive power to authorize the creation of the new all India services. So ఎంత మెజారిటీతో రావాలి అంటే 2/3 మెజారిటీతో ఓటింగ్ జరిగితే అప్పుడు న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ని రాజ్యసభ, ఓకే, ఇట్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే, సో అందుకే మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, అండ్ ఇట్ కెన్ ఇంట్రడ్యూస్ మనీ బిల్స్ అంటే కాదు, మనీ బిల్స్ ఆర్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. అండ్ ఆల్సో బడ్జెట్ కి సంబంధించింది అయితే, మనీ బిల్స్ కి సంబంధించింది అయితే, సో మనకి రాజ్యసభలో ఎక్కువ రోజులు అనేది ఉండదు. సో ఓన్లీ డిస్కషన్ లో పార్ట్ అవుతుంది అండ్ ఇట్ కెనాట్ ఓట్ ఆన్ ఇట్, వి నో దాట్. ఓకే, అండ్ ఆల్సో ఇంపీచ్మెంట్ లో అమెండ్మెంట్స్ టు ద మనీ బిల్స్, మెయిన్ గా అమెండ్మెంట్స్ టు ద మనీ బిల్స్ ని కూడా సజెస్ట్ చేసే అధికారం ఎక్కువగా రాజ్యసభకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఇచ్చినా గానీ, so Lok Sabha is not binding on the decision that is given by Rajya Sabha. So ikkada appropriate answer vachesi option D anamata. Okay, so now let's go to question number 2. So ikkada let's solve this particular question. With reference to Indian Parliament, which one of these following statements are correct? The Rajya Sabha has a maximum strength of 250 members. Lok Sabha has a maximum strength of 552 members. Rajya Sabha can dissolve like that of the Lok Sabha. Lok Sabha will have a nominated members. So please try this question, and option E వచ్చేసి option E కూడా పెడుతున్నాను, none of the above. So try చేయండి ఒకసారి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో పర్టికులర్ PDF లో మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ ఈని కూడా యాడ్ చేసుకోవాలి, నన్ ఆఫ్ ది అబవ్ అని. సో రైట్ ఆన్సర్ ఆబ్వియస్ గా ఐ థింక్ మీరు అందరు కరెక్టే పెట్టుంటారు, ఎందుకంటే అడిషనల్ గా వితౌట్ ఎనీ సిగ్నిఫికెన్స్ నేను ఆప్షన్ యాడ్ చేయని మీకు తెలుసు. సో ఆప్షన్ ఈ నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే, సో మనకి ఆన్సర్ బి అనేది రైట్ అవు ఉంటుండే, కానీ వి నో
సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 552 మెంబర్స్ కాదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో మనకి యాక్చువల్గా ఆర్టికల్ 81 ఏం చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 81 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద లోక్ సభ హెస్ బీన్ ఫిక్స్డ్ ఎట్ 552 మెంబర్స్ అనమాట. ఓకే, యాక్చువల్ స్ట్రెంత్ వచ్చేసి 552 మెంబర్స్ ఉండాలి. సో అవుట్ ఆఫ్ దిస్ 552 members, 530 should be representing the states and 20 should be representing the UTs. And the two shall be nominated by the president from the Anglo-Indian community. Anglo-Indian community nunchi president has to nominate the 2 members అనమాట. ఓకే, బట్ మనకు తెలిసిందే జనవరిలో 2020 జనవరిలో Anglo-Indian seats reserved in the parliament and the state legislature was abolished. So it was abolished by 126th Constitutional Amendment Bill. బిల్ని కూడా గుర్తుపెట్టుకొని కొన్నిసార్లు బిల్ని కూడా అడుగుతూ ఉంటారు ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ కి. ఓకే, సో పర్టికులర్ యాక్ట్ ఏంటి అంటే 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పర్టికులర్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ ని, నామినేషన్ మెంబర్స్ ని తీసేశారు, ఆ 2 members ని. దాని వల్ల మనకి ఏమైంది స్ట్రెంత్ అంటే మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 550 మాత్రమే. ఓకే, సో ద కరెంట్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్ సభ ఇస్ 545, బట్ 550 వచ్చేసి మనకి మాక్సిమం స్ట్రెంత్. So the representatives to the Lok Sabha are elected for every 5 years through general elections. We know that. Whereas Article 80 ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ నెంబర్ 80 ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఫిక్సెస్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ అనమాట. ఓకే, సో ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ is 250 members. Okay, so out of the 250 members, 238 are elected members అనమాట. 238 are elected representatives, whereas 12 members ఎవరైతే ఉంటారో దే ఆర్ ద నామినేటెడ్ పర్సన్స్. సో ప్రస్తుతం మనకి ఎంత స్ట్రెంత్ ఉంది రాజ్యసభ నుంచి అంటే 245 members. సో ఇక్కడ ఆప్షన్ ఏ కూడా రైట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ 250 members అని ఇచ్చారు. ఐ డి నాట్ సీ దిస్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ నన్ అవ్వదు, ఆప్షన్ ఏ అవుతుంది. రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ 250 members. సో ఎవరైతే నన్ పెట్టారో క్యాన్సిల్ యూ మార్క్స్. ఓకే, సో 250 మార్క్స్, 250 persons ఏదైతే ఉందో అదే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. సో ఇది మీరు పీడిఎఫ్ లో కరెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ. దట్ ఈస్ రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ 250 members. నామినేటెడ్ సభ్యులు ఉండరు కాబట్టి, లేరు కాబట్టి లోక్ సభకి, బికాస్ ఆఫ్ ది 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ 250 members లో కూడా వి నో 238 ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 members వచ్చేసి మనకి నామినేటెడ్ మెంబర్స్ అనమాట. ఓకే, సో అందుకే మనకి ఆప్షన్ ఏ అవుతుంది, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, నౌ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. So, which of the following statements with reference to money bill is correct? A money bill can be introduced by only in the Rajya Sabha. The Speaker of the Lok Sabha certifies whether the bill is money bill or not. The Rajya Sabha can reject a money bill. Money bill does not require the President's assent. So, which of these statements are correct? So, I hope you people have tried it. The right answer is the Speaker of the Lok Sabha will certifies whether the bill is money bill or not. Okay, ఈ పర్టికులర్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. అండ్ హిస్ డెసిషన్, సో హిజ్ ఆర్ హర్ అంటే స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్ అనేది ఫైనల్ విత్ రిగార్డ్స్ టు ద మనీ బిల్. ఓకే, సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏలో ఏమి ఇచ్చారు, ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు, ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద రాజ్యసభ అనేది తప్పు. ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్ సభ. అండ్ రాజ్యసభ కెన్ నాట్ రిజెక్ట్ ద బిల్, బట్ ఇట్ క్యాన్ యాక్చువల్లీ సజెస్ట్ సమ్ అమెండ్మెంట్స్. బట్ దాట్ అమెండ్మెంట్స్ ఆర్ సజెషన్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద లోక్ సభ, బైండింగ్ అయితే కాదు. ఓకే, సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెసిడెంట్ అసెంట్ అంటే కాదు, ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ప్రయర్ అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది ఉంటుంది అనమాట. అందుకే మనీ బిల్ పాస్ చేసినప్పుడు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అసెంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో వీటో పవర్స్ పెద్దగా యూజ్ చేయరు. ఓకేనా, సో అందుకే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, which of the following statements is correct with reference to the power of the Indian Parliament? It cannot legislate on subjects in the state list under any circumstances. It can legislate on the subjects in the state list if a resolution is passed by the Rajya Sabha. It can legislate on the state subject if the president issues an ordinance. It can legislate on the state subject during the financial emergency. So please try this question. So I hope you people have tried it. The right answer is option B anamata. సో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కొన్నిసార్లు చట్టాలు చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేయొచ్చు అంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అందులో వన్ సచ్ సిచ్యువేషన్ ఇస్ వెన్ రాజ్యసభ పాసెస్ అ రెజల్యూషన్ దట్ వన్ సబ్జెక్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్
ఓకే, అందులో నుంచి ఆ ఐటమ్స్ మీద, ఆ సబ్జెక్ట్స్ మీద ఖచ్చితంగా పార్లమెంట్ ఒక చట్టం చెయ్యాలి అని అన్నప్పుడు ఒక రెజల్యూషన్ ని పాస్ చేస్తుంది రాజ్యసభ. ఆ రెజల్యూషన్ ని పాస్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా పార్లమెంట్ కెన్ యాక్చువల్లీ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో రాజ్యసభ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పాస్ అ రెజల్యూషన్. ఏమని పాస్ చేస్తుంది? బేసిక్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ మీద ఎవరు చట్టాలు చేస్తారు? సెంటర్. ఓకే, ఇట్ మీన్స్ పార్లమెంట్ విల్ డూ ద లాస్ ఆర్ యాక్ట్స్. అండ్ స్టేట్ లిస్ట్ మీద ఉన్నది స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ మీద ఉన్నది ఇద్దరికి అధికారం ఉంటుంది, ఫర్ సెంటర్ అండ్ ఆల్సో ఫర్ ద స్టేట్స్. అయితే యాక్చువల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా సెంటర్ యాక్చువల్లీ చట్టాలు చేయొచ్చు. One such a situation is when Rajya Sabha passes the resolution. So Rajya Sabha, if it passes the resolution that, so ఈ particular subject which is there in the state, దాని మీద సెంటర్ అంటే పార్లమెంట్ చట్టం చేయొచ్చు అన్నప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తుంది అనమాట. అందుకే మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో దిస్ విల్ బి డన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 249. Article 249 of the parliament, it says that Parliament can legislate on the subjects in the state list if the Rajya Sabha passes the resolution by 2/3 majority. Okay, if it is there with the national interest, definitely it can do. Okay, so inko vere options em unnai. It cannot legislate on the subject in the state list under any circumstances ante kaadu. Konni circumstances untai when 2 or more states request the parliament also they will make. Okay, apart from Rajya Sabha. And inkokati enti, it can legislate on the state subject if the president issues the ordinance ante kaadu. It can legislate on the state subject during the financial emergency kaadu. Okay, so whereas president rule ఉన్నప్పుడు మాత్రం చేయొచ్చు. Okay, so the right answer is option B. So the next one is, which one of the following is not correctly matched? ఇచ్చిన వాటిలలో కరెక్ట్ గా మ్యాచ్ కాని పేరేంటి? లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్; రాజ్యసభ, పర్మనెంట్ హౌస్; జాయింట్ సిట్టింగ్ chaired by the prime minister; money bill introduced in the Lok Sabha. So try this. Easy one. Try చేయండి. So I hope you people have tried it. The right answer is Lok Sabha ni House of the People antam. We know that people's యొక్క representatives. Okay, people ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే, those representatives will be the part of the Lok Sabha కాబట్టి. So basically Lok Sabha ni మనం House of the People అని అంటూ ఉంటాం. సో రాజ్యసభ ఇస్ a permanent house అని ఎందుకు అంటుంటాం అంటే ఇది ఎప్పుడు డిజాల్వ్ కాదు కాబట్టి. సో బేసిక్ గా సో లోక్సభ అయితే it can get dissolved, but permanent house, that is Rajya will not get. Joint sitting is not chaired by the Prime Minister. Joint sitting is presided over the Speaker of the Lok Sabha. So last classes lo kuda cheppanu meeku. So joint sitting ni preside chesedi evaru ante Speaker of the Lok Sabha and not the Prime Minister. So అందుకే wrong. Okay, which of these statements are wrongly paired or wrongly matched annadu kabatti option C will be obviously the right one. And money bill can be introduced in the Lok Sabha. This is also right. So option C is the right answer for this particular question. Now let's go to another question. Again, which of these statements are correctly matched? Money bill introduced in Rajya Sabha. President can dissolve the Rajya Sabha. Speaker of the Lok Sabha can certify a bill as a money bill. Joint sitting called to pass a constitutional amendment bill. Ikkada correctly matched అని అంటున్నాడు. సో ఇంతకు ముందేమో రాంగ్లీ మ్యాచ్డ్ చూసాం, ఇది కరెక్ట్లీ మ్యాచ్డ్ గురించి అడిగారు. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో మనీ బిల్ ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చా? లేదు. ఇంతకు ముందే చెప్పాను, ఇట్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ. ఓకే, సో నెక్స్ట్, ప్రెసిడెంట్ క్యాన్ డిజాల్వ్ ద రాజ్యసభనా? కాదు, ప్రెసిడెంట్ కెనాట్ డిజాల్వ్ ద రాజ్యసభ. రాజ్యసభ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాల్వ్ అవ్వదు. ఎందుకు? రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ హౌస్ అని చెప్పాను, అవునా? నెక్స్ట్ వన్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ can certify a bill as a money bill. Okay, definitely Speaker of the Lok Sabha will certify whether a bill is a money bill or not. Okay, and the decision of the speaker will be the final one with respect to money bill. So option C is the perfect match. And the fourth one is joint sitting called to pass the constitutional amendment bill ante kaadu. Constitutional amendment bills meeda joint sitting ane possibility anedi undadu. Okay, gurtu pettukondi. So option C is the right answer for this particular question. Now let's go to another question. So next question is, consider the following statements regarding the composition of the parliament. Parliament యొక్క composition ని గురించి ఏ statements correct? Rajya Sabha is a permanent body and is not subjected to dissolution. The Lok Sabha can be dissolved by the president before the completion of its term. So which of these statements are correct? One only, two only, both one and two, neither one nor two. ఒకసారి try చేయండి.
సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంతకుముందే చెప్పాను రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ బాడీ అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ద లోక్ సభ క్యాన్ బి డిజాల్వ్ బై ద ప్రెసిడెంట్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్ అంటే ఎస్ అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ రాజ్యసభని మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఇట్స్ ఎ పర్మనెంట్ బాడీ అండ్ ఇట్స్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్. దట్ ఈస్ కరెక్ట్. అండ్ ఎందుకు పర్మనెంట్ బాడీ అంటూ ఉంటామంటే ఓన్లీ 1/3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎవ్రీ 2 years రిటైర్ అవుతుంటారు. మిగతా 2/3 మెంబర్స్ అలానే ఉంటారు. 1/3 ప్లేస్ లో కొత్త వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ద లోక్ సభ ఆర్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ క్యాన్ బి డిజాల్వ్ బై ద ప్రెసిడెంట్ బిఫోర్ ది 5 years టర్మ్. ఓకే, సో ఎందుకు ఇలా డిజాల్వ్ చేస్తారు? ఐదర్ బై ద ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మీద నన్ను డిజాల్వ్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ నో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పాస్ కానప్పుడు, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లాంటివి పాస్ కానప్పుడు, బడ్జెట్ అనేది పాస్ కాలేనప్పుడు, అట్లాంటి సమయంలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినప్పుడు, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ దట్ టర్మ్ డిజల్యూషన్ అనేది జరుగుతుంది ఆఫ్ లోక్సభ. సో అందుకే ఏమవుతుంది మనకి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So the next question is, consider the following statements regarding the sessions of the Indian Parliament. Indian Parliament sessions కి సంబంధించి కన్సిడర్ చేయాలి క్వశ్చన్స్ ని, అండ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది రైట్ ఆన్సర్ చూడాలి. The Parliament must meet at least once every 6 months. The maximum gap between 2 sessions of the Parliament cannot be more than 6 months. The President of India has a discretion to decide the interval between the 2 sessions of the Parliament. Which of these statements are correct? 1 and 2 only, 2 only, 1, 2 and 3, 2 and 3. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే, సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ దట్, సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మస్ట్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ అ ఇయర్. సో 2 times అయినా ఇయర్ లో ఖచ్చితంగా పార్లమెంట్ మీట్ అవ్వాలి అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేస్తుంది. అండ్ ద మాక్సిమం గ్యాప్ బిట్వీన్ ద 2 sessions డెఫినెట్ గా 6 months, నాట్ మోర్ దాన్ 6 months ఉండాలి. సో అందుకే మనకి ఏమవుతుంది, ఎవ్రీ 6 months ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, whereas the third statement ఏంటి, the president will have the discretion to decide the interval between the 2 sessions of the parliament. No, so constitution itself is mandating that president is required to summon each session. Okay, summoning చేయడం మాత్రం president చేతిలో ఉంటుంది అనమాట. Okay, but he or she will not have the full discretion on this particular constitutional requirement. సో అందుకే మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది డెఫినెట్ గా ఎలిమినేట్ అవుతుంది. బోత్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేది అసర్షనింగ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. ద రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్. The Rajya Sabha is a permanent body with 1/3 of its members retiring every 2 years. Both assertion and reasoning are individually true, but R is not a correct R is the correct explanation of it. Second answer is not the correct explanation. A is true, but R is false. A is false, but R is true. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. Okay, I hope you people have tried it. The right answer is option A. Both assertion, reasoning rendu correct, and it is also reasoning is also proper explanation of assertion. సో రాజ్యసభని మనం పర్మనెంట్ హౌస్ అంటాం. ఇట్ కెనాట్ బి డిజాల్వ్. సో ఈ క్లాస్ లోనే ఒక 4 times 5 times నేను రిపీట్ చేశాను. సో ఈ ఫ్యాక్ట్ ని మాత్రం మీరు అస్సలు మర్చిపోద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బేసిక్స్ నే మర్చిపోతూ ఉంటాం ఎగ్జామ్ వాళ్ళు. ఓకే, పెద్ద పెద్దవి గుర్తుంటాయి, బేసిక్స్ మర్చిపోతూ ఉంటాం. అందుకే స్ట్రెస్ చేస్తున్నాను, ఇంత చిన్న ఫ్యాక్ట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ బాడీ విత్ 1/3 of its members retiring every 2 years. సో ఎందుకు పర్మనెంట్ హౌస్ అంటున్నాము, 1/3 సభ్యులు ఎవ్రీ 2 years కి రిటైర్ అవుతూ ఉంటారు. మిగతా వాళ్ళు అలానే ఉంటూ ఉంటారు. ఆ రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో కంటిన్యూస్ ఛాంబర్ అనమాట మనకి రాజ్యసభ. అందుకే మనం అంటున్నాం దాన్ని ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్ అని. సో అందుకే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విత్ దిస్ 10 questions డిస్కస్ చేసుకోవాల్సిన 10 questions కంప్లీట్ అయ్యాయి. ఇంకో 2 questions ఉన్నాయి విచ్ ఆర్ గివెన్ టు యూ ఫర్ హోంవర్క్. ఓకే, సో లెట్స్ సీ. So let's look at the question number 11. Consider the following powers regarding the Rajya Sabha. So first statement, power to impeach the President of India, power to initiate money bills, power to approve ordinances issued by the President, power to approve the removal of the Supreme Court judge. Which of the above powers does the Rajya Sabha will have?
1 and 3 only, 2 and 4 only, 1, 3 and 4, 1, 2 and 3. సో ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ట్రై చేయండి. ఓకే, సో ట్రై చేసి ఏం చేస్తారు, కామెంట్ చేయండి మీ ఆన్సర్ని. ఓకేనా, సో మీ యొక్క ఆన్సర్ ఏదై ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మీకు దీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ యాక్సెస్ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఆన్సర్ని ఆన్సర్ అండ్ ఆల్సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేసి మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించినవి కాదు, టోటల్ మన లెక్చర్ పీడిఎఫ్ అంతా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So consider the following provisions related to the joint sitting of both the houses of the parliament. It is presided over by the Speaker of the Lok Sabha. It is called to resolve disagreements over the constitutional amendment bills. It can only be called in the case of the ordinary bills. It can override the veto of the president. Okay, so which of these statements are correct? So ikkada ee 2 statements lo nenu okati already cheppesanu meeku. దాన్ని బట్టి కూడా మీరు అట్లీస్ట్ సగం ఆన్సర్కి డిరైవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇచ్చిన వాటిలలో ఏది కరెక్ట్? 1 and 3, 2 and 4, 1, 2 and 3, 3 and 4. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ సెషన్స్. ఐ హోప్ మీరు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఆన్సరింగ్. ఐ రియలీ అప్రిషియేట్ యూ పీపుల్. So for regularly listening to the videos and regularly participating in this. So ikkada meeru knowledge kanna ekkuva, so these sessions will help you to brainstorm the things. So knowledge ki sambandhinchinamayithe lot of videos మనం చేస్తూనే ఉంటాం. So this is most probably for brainstorming and also meeku daily basis మీద ఒక 20 minutes సెషన్ ఆర్ 25 minutes సెషన్ ని 1.5x స్పీడ్ లో మీరు విన్నా ఒక 15-20 minutes లో ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. ఇదేంటంటే దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నేను ప్రతిదీ నేను మీతో సాల్వ్ చేయించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో మీరు సాల్వ్ చేయలేని దగ్గర నేను అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి, ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తాను కాబట్టి మీకు అక్కడ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో దిస్ విల్ బి గ్రేట్ ఎక్సర్సైజ్. ఓకే, సో అన్ని వీడియోస్ వినండి, అన్నిటినీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో దిస్ విల్ బి అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు అస్. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దాట్ మేము ఏ వీడియో పెట్టినా మేము కొత్త కాంటెంట్ పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. ఓకే, మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మాత్రం షేర్ చేయడం మర్చిపోదు. So with this note, let's end this particular video. Next class lo malli kaludam. Until then, take care, bye bye and keep smiling.